భద్రాచలం నగర గ్రామ పంచాయతీ సర్పంచ్గా వి హరిచందర్ నాయక్ నిల్చోవటం జరిగింది. నా ఎన్నికల గుర్తు ఫుట్బాల్. ఈ ఫుట్బాల్ కే అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఇదే విధంగా నన్ను కానీ గెలిపిస్తున్నట్లయితే ఈ గ్రౌండ్ ని వాకింగ్ ట్రాక్ మంచిగా అభివృద్ధి చేసి మన పట్టణంలోనే మంచి గ్రౌండ్ గా తీర్చిదిద్దుతానని చెప్తున్నాను. అలాగే మన భద్రాచలంలో డంపింగ్ యార్డు, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ అన్ని కూడా అభివృద్ధి చేసి జిల్లాలోనే మంచి గ్రామం అదే పంచాయతీగా అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను. కనుక మీ యొక్క అమూల్యమైన ఓటు ఫుట్బాల్ కి వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ పట్టణంలో జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన బలపరిచినటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి మిత్రులు హరిచందర్ నాయక్ గారు పోటీలో ఉన్నారు. ఆయన యొక్క అమూల్యమైనటువంటి గుర్తు ఫుట్బాల్ గుర్తు. మరి హరిచందర్ నాయక్ గారిని కనుక తీసుకున్నట్లయితే మంచి క్వాలిటీ కలిగినటువంటి నాయకుడిగా ఈ పట్టణంలో పేరుగాంచి ఉన్నారు. భద్రాచల పట్టణ అవసరాల మరి నిమిత్తం అటువంటి అభ్యర్థిని కానీ మరి గెలిపించినట్లయితే ఈ పట్టణం ఇంకా అభివృద్ధి చెంది అది ఎక్కడ సమస్యలు లేకుండా ఉంటాయి అనుకునేది మేము భావిస్తా ఉన్నాం. అందువల్లే తెలుగుదేశం పార్టీ కూడా బలపరిచి ఆయన విజయానికి తీవ్రంగా కృషి చేస్తా ఉన్నాం. భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా ఒక నిబద్ధత కలిగినటువంటి నాయక్ గారిని అత్యధిక మెజార్టీతో ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో ఆయన్ని సర్పంచ్ గా ఎన్నుకోవాల్సిందిగా భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా కోరుతున్నాం. రేపు 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో భద్రాచలం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా హరిచందర్ నాయక్ గారిని ఫుట్బాల్ గుర్తుపై మీ అమూల్యమైన అఖండమైన మెజారిటీతో గెలిపించాలని, అలాగనే కూటమి అభ్యర్థుల్ని కూడా ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.